ఓకే. దాన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నార్మల్‌గా అదేమది ఫస్ట్ మాన్యువలైజ్ చేద్దాం. నార్మల్ ఉబుంటులో. తర్వాత మనం డాకర్‌లో చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్. ఓకేనా? సో, ట్రెడిషనల్ మెథడ్ అంటే ఎట్లా? అంటే ఇక్కడే మన ఉబుంటు సర్వర్‌లోనే అన్నమాట. నాట్ డాకర్. డాకర్‌లో చేయట్లేదు. ఫస్ట్ ట్రెడిషనల్‌గా చేద్దాం. తర్వాత డాకర్ ఇమేజ్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను నేను. ఓకేనా? రైట్. సో ఫస్ట్ నార్మల్గా ఒక లైనక్స్ సర్వర్లో ఒక టామ్ క్యాట్ అనేది ఎట్లా ఇన్స్టాల్ చేసాము అంటే మీకు ఆల్రెడీ నేను ఏడబ్ల్యూఎస్లో ప్లస్ లైనక్స్లో చెప్పినాను నేను మీకు ఏది హెచ్టిటిపిడి అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయడం దాంట్లో ఏదైనా ఒక అప్లికేషన్ వెబ్సైట్ని ప్లేస్ చేసి చేయడం చేసాం కానీ ఇప్పుడు డైరెక్ట్గా అప్లికేషనే ప్లేస్ చేస్తాం అనమాట అప్లికేషన్ అంటే సింపుల్గా డాట్ వార్ ఫైల్ కానీ డాట్ జార్ ఫైల్ కానీ ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది అనమాట లైక్ దట్ మనం డాట్ వార్ ఫైల్ తీసుకుందాం ఓకేనా సో సింపుల్ డాట్ వార్ ఫైల్ అంతే ఓకే రైట్ let us do that. For that first we need Apache Tomcat Apache Tomcat application server. Okay, for that I will install that application server first. Before that first I need to update the sudo apt-get update normal. So మనం Linux లో m update అని కొడతాం కదా m update అంటే మీ నార్మల్ గా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే ఆ సర్వర్ గా అప్డేట్స్ తీసుకోవడం అనమాట లైక్ దట్ సేమ్ ఇన్ ద సెన్స్ సేమ్ ఇన్ ద Ubuntu also we need to make it update like simple apt get updates అంటే మనకి లైనక్స్ లో ఎం అప్డేట్ లాగా ఇక్కడ యాప్ట్ గెట్ అప్డేట్ అనమాట ఓకేనా సో డోంట్ కన్ఫ్యూజ్ హియర్ సో లైనక్స్ లో మనం ఆల్రెడీ ఎం అప్డేట్ చాలాసార్లు చేసాం మనం ఎం అప్డేట్ అంటే ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉంటే ప్యాకేజ్ అప్డేట్స్ అవ్వడం అట్లా లైక్ మనకి విండోస్ కూడా అప్డేట్స్ వస్తుంటాయి కదా లైక్ దట్ ఇన్ ద సేమ్ వే ఫర్ లైనక్స్ ఆల్సో దేర్ మే బి అప్డేట్స్ సో వీ నీడ్ టు రన్ యాప్ట్ గెట్ అప్డేట్ sometimes okay not regularly sometimes only but in the real time you don't need to update this one why because depending upon the requirement only our superiors or project managers they will do with the updates and everything so server side you don't need to update anytime in the real time okay real time లో ఏ time లో కూడా మీరు apt get update కానీ m install update కానీ అవన్నీ చేయకూడదు మీరు ఓకేనా remember this point okay now I'm going to install this Apache Tomcat 7 okay so for that simple apt get install Tomcat 7 so unable to locate package Tomcat 7 అని వస్తుంది ఇక్కడ ఓకే Tomcat 8 చూద్దాం ఓకే ఇన్స్టాల్ Tomcat 7 కూడా రావట్లేదు పని చేద్దాం apt get install Tomcat చూద్దాం could not get log file ఓకే సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే we need to search for Google సో లేటెస్ట్ టామ్క్యాట్ ఏముంది ఆ వెబ్సైట్ ఏమన్నా ఉందా కర్ల్ తీసుకోవాల్సి వస్తుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా సో టామ్క్యాట్ ఇన్స్టాలేషన్ ఉబుంటు సో చూడండి హౌ టు ఇన్స్టాల్ టామ్క్యాట్ ఇదంతా చాలా సింపుల్ అనమాట అంటే ఇన్స్టాలేషన్ అంతా సింపుల్ ఆ తర్వాతదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం ఎట్లా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి ఏమి అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అది సో యాప్ట్ గెట్ మనం అప్డేట్ చేసాం యాప్ట్ ఇన్స్టాల్ యాప్ట్ గెట్ ఇన్స్టాల్ డిఫాల్ట్ జేడీకే ఆల్రెడీ మన దాంట్లో డిఫాల్ట్ జేడీకే ఉంటుంది సో ఐ థింక్ వీ డోంట్ నీడ్ బట్ ఓకే లెట్ మీ డూ దట్ వన్ ఆల్సో సో కుడ్ నాట్ గెట్ లాగ్ ఫైల్ హియర్ వేర్ లైబ్రరీ డిపికేజీ అంటే సమ్ డెబియాన్ ప్యాకేజ్ అని ఉంటుంది లైక్ సర్వర్స్ది ఇట్ ఈస్ హెల్డ్ బై ప్రాసెస్ 1732 సో ఇది ప్రాసెస్ జరుగుతుంది లెట్ us వెయిట్ ఫర్ దట్ sudo group at tomcat sudo user add సో ఇవన్నీ ఏం అవసరం లేదు యాక్చువల్గా వీ డోంట్ నీడ్ దోస్ థింగ్స్ ఆర్ ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది టామ్క్యాట్ ఇదన్నమాట ఓకేనా సో ఈ కర్ల్ అనేది యూజ్ చేస్తాం మనం మామూలుగా లైనక్స్లో ఏం యూజ్ చేస్తామంటే డబ్ల్యూగెట్ యూజ్ చేస్తాం ఇక్కడ కర్ల్ అనేది యూజ్ చేస్తాం ఓకే సో గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ని ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కర్ల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం లేదంటే డబ్ల్యూగెట్ అనేది యూజ్ చేస్తాం మనకి రియల్ టైంలో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది ఓకేనా రైట్ సో ఇక్కడ అనేబుల్ టు లొకేట్ ఇది వచ్చింది ఓకే నో ప్రాబ్లం ఓకే సో ఇక్కడ మనకి ఇది రాలేదు కర్ల్ ఉబుంటు అపాచీ డిస్టెన్స్ టామ్క్యాట్ 9 ఇది రాలేదు ఇక్కడ
ఓకే, టోటల్ రిసీవ్డ్ 00 అని వచ్చింది. లెట్ మీ చెక్ వై ఇట్ ఈస్ నాట్ డౌన్లోడెడ్. వేరే దాంట్లో చూద్దాం, లైనెక్స్ దీంట్లో చూద్దాం. క్యాష్ సెర్చ్ టామ్ క్యాట్ ఇది చూద్దాం ఉండు, ఇది ఏమైనా మనకి వచ్చి ఉంటుందేమో. టామ్ క్యాట్ 9 సర్వర్లెస్ JSP ఇంజిన్ అడ్మిన్ వెబ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ సింపుల్ స్టూపిడ్ ఆడిట్ టూల్. ఓకే, ఉండు. సర్వీస్ టామ్ క్యాట్ 9 స్టేటస్. ఓకే, టామ్ క్యాట్ ఆల్రెడీ ఉంది, రన్ అవుతుంది. ఓకేనా, అంటే మనం టామ్ క్యాట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము, అది రన్ కూడా అవుతుంది, అందుకని మనకి ఇన్స్టాల్ అవ్వట్లేదు అనమాట. చూడండి ఇక్కడ టామ్ క్యాట్ రన్ అవుతుంది ఆల్రెడీ, టామ్ క్యాట్ 9. సో అది ఎక్కడ ఉంటుందంటే మనకి ఈటీసీ ఈటీసీలో ఉంటుందా, ఎస్టీయు నో, ఈటీసీలో టామ్ క్యాట్ 9. ఓకే, ఇక్కడ మనకి వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ క్యాటలీనా అని ఉంటుంది. క్యాటలీనా అనేది ఇంపార్టెంట్ అనమాట టామ్ క్యాట్కి. ఓకేనా, సింపుల్. సో ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఉంటుంది, గో టు లోకల్ హోస్ట్. నౌ హియర్ host manager dot example something will be there. Okay, no problem, leave it. సో ఇప్పుడు మనం టామ్ క్యాట్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా. సో ఈ టామ్ క్యాట్ అనేది పని చేస్తుందా లేదా అని చెక్ చేయాలంటే, రైట్, ఎస్టర్డే మనకి నేను అది ఇన్స్టాల్ చేసినప్పుడు 8080 అని ఇస్తే యూజ్డ్ బై అనదర్ పోర్ట్ అని వచ్చింది కదా, అది ఇదే అనమాట. టామ్ క్యాట్ 9 ఆల్రెడీ 8080 యూజ్ చేశాను, అందుకే మనకు అవుట్పుట్ అనేది రాలేదు. సో నేనేం చేశాను అంటే 8081 తీసుకున్నా పోర్ట్ నెంబర్ ఎస్టర్డే. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేశానంటే 8080తో ఒకసారి కాపీ చేసుకొని చెక్ చేస్తాం. It works. That means if you are seeing this page via a web browser, it means you have set up Tomcat successfully. Congratulations. అంటే Tomcat అనేది సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది అనమాట ఇక్కడ. ఓకేనా, దిస్ ఇస్ ద డిఫాల్ట్ Tomcat హోమ్ పేజ్. ఇట్ కెన్ బి ఫౌండ్ ఆన్ ద లోకల్ ఫైల్ సిస్టమ్. Tomcat 9 web apps root index.html అంటే వేర్ లైబ్రరీ Tomcat 9 వెబ్ యాప్స్ లో మనం అప్లికేషన్స్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో లెట్ మీ షో యూ దట్ వన్ ఆల్సో. ఓకే, cd స్లాష్ వేర్. సో వేర్లో మనకి వేర్ లైబ్రరీ. సో హియర్ we have Tomcat 9. So here web apps will be there. రైట్, సో ఇక్కడ ఆల్రెడీ నేను గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ అనే అప్లికేషన్ ప్లేస్ చేశాను. గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్. ఓకే, సో ఈ అప్లికేషన్ నేను మీకు మెయిల్లో సెండ్ చేశాను. గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ అనేది ఇది ఒక అప్లికేషన్ అనమాట. డాట్ వారు డాట్ జారు డాట్ ఏఆర్ ఫైల్స్ అప్లికేషన్స్ ఉంటాయని నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ వన్. ఓకే, సో అదే ఇదనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక డాకర్ ఇమేజ్లో మనం గేమ్ ఆఫ్ లైఫ్ని పెట్టి ఎట్లా మనం చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఓకేనా, రైట్. సో ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ అనేది మనకి అప్లికేషన్ అనమాట ఇది. ఓకేనా, రైట్. ఓకే, నేను జస్ట్ హోమ్ ఉబుంటులే కాపీ చేసుకున్నాను ఇవి. ఓకేనా,
జస్ట్ ఇక్కడ హోమ్ ఉబుంటులో కూడా గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకేనా, రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ డాకర్ ఫైల్ హియర్. ఓకే, సో డాకర్ ఫైల్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఎలా రాసాను చూడండి, సింపుల్గా విఐ స్పేస్ డాకర్ ఫైల్. సో ఆల్రెడీ మీకు నేను డాకర్ ఫైల్ చూపించాను, కాకపోతే అదేమంటే నార్మల్గా డైరెక్ట్గా మనం ఎట్లా తీసుకోవచ్చు అనేది చూపించాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫ్రమ్ టామ్ క్యాట్ తీసుకుంటాను ఇప్పుడు. అంటే ఫ్రమ్ టామ్ క్యాట్ వర్షన్ ఏదైతే మనకి డాకర్ ఇమేజెస్లో టామ్ క్యాట్ ఏది ఉందో చూద్దాం ఒకసారి. డాకర్ హబ్లో టామ్ క్యాట్. సో డాకర్ హబ్ టామ్ క్యాట్ అంటే చాలు. ఇక్కడ టామ్ క్యాట్ అనేది ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. టామ్ క్యాట్ అనేది ఏమంటే ఇట్స్ లైక్ ఒక అప్లికేషన్ సర్వర్ అనమాట. ఆ అప్లికేషన్ సర్వర్లో మనం అప్లికేషన్స్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, సో అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా, రైట్. డాకర్ పుల్ టామ్ క్యాట్ 8.5.77 JRE 8. ఓకే, let me take any other one docker pull tomcat 8.5 JRE 8 open JDK. సో దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే, సో ఫ్రమ్ డాకర్ పుల్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ డాకర్ పుల్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డాకర్ ఫైల్లో ఉంటాం కాబట్టి అది డాకర్ పుల్ తీసుకుంటుంది. జస్ట్ వీ నీడ్ టు గివ్ ఫ్రమ్ టామ్ క్యాట్ 8.5.77 JR8 టెమ్యూర్ ఇన్ ఫోకల్. సో ఇది ట్యాగ్ అనమాట. ఓకేనా, రైట్. ఫ్రమ్ అయిపోయింది. నెక్స్ట్ మెయింటైనర్. సో మీకు ఆల్రెడీ నేను డాకర్ ఫైల్ ఎట్లుంటుంది ఏమేమి చెప్పినాను నేను. ఓకే, సో ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో మెయింటైనర్ వచ్చి నేను మన ఇది ఇస్తాను, మన ఇన్స్టిట్యూట్ తీస్తాను, విజయ్ ఇన్ఫోటెక్ అని. రియల్ టైంలో అయితే ఇక్కడ మెయింటైనర్ అని మన ఆఫీస్ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ యాడ్ అంటే ఏమి, ఇప్పుడు నేను గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే ఇది వెబ్ అప్లికేషన్ అని అర్థం. ఓకే, గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ స్పేస్ ఎక్కడికి యాడ్ చేస్తానంటే నేను ఇది /usr/local/tomcat/web apps. ఓకే, స్లాష్ గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్. నెక్స్ట్ సిఎండి అంటే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఓకేనా, రైట్. సో ఈ కమాండ్ నేను ఏం ఎగ్జిక్యూట్ చేశానంటే క్యాటలీనా డాట్ ఎస్హెచ్ అనేది నేను రన్ చేశాను అనమాట. అంటే ఏమి, క్యాటలీనా డాట్ ఎస్హెచ్ స్పేస్ రన్. ఓకే, రైట్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద క్యాటలీనా డాట్ ఎస్హెచ్. ఎస్కేప్ WQ నాట్. సో ఇక్కడ క్యాటలీనా డాట్ ఎస్హెచ్ ఎందుకు నేను రన్ చేశానంటే ఇప్పుడు సేమ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను 8080 అని ఇస్తే అపాచీ టామ్ క్యాట్ అని వచ్చింది కదా, స్లాష్ అని ఇచ్చి గేమ్ ఆఫ్ లైఫ్ అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. చూడండి, వెల్కమ్ టు కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్. అంటే ఇది మన గేమ్ ఆఫ్ లైఫ్ వార్ అప్లికేషన్ అనమాట. అంటే జావా అప్లికేషన్ మనం ఎక్కడ ప్లేస్ చేసాము, టామ్ క్యాట్ అనే అప్లికేషన్ సర్వర్లో ఈ అప్లికేషన్ని డిప్లాయ్ చేసాం అనమాట. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ న్యూ గేమ్ ఇట్ విల్ గివ్ ద న్యూ గేమ్ థింగ్. ఓకే, like this. So press next generation to see how the universe evolves, like this. అంటే ఇదేమంటే సింపుల్ ఒక గేమ్ ఆఫ్ లైఫ్ వార్ అంటే ఒక అప్లికేషన్ అనమాట, ఇది ఒక గేమ్ అప్లికేషన్ అనమాట ఇది. ఓకేనా, సో లైక్ దిస్. అంటే ఇది డాట్ వార్ అని ఉంటుందంటే, సో డాట్ వార్ అనేది ఒక అప్లికేషన్. మనకి అప్లికేషన్ టైప్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు చెప్పినాను నేను. .jar .var.er అని ఉంటుందని. అట్లా మనం డాట్ వార్ అనే అప్లికేషన్ మనం ప్లేస్ చేసాం అనమాట. ఇప్పుడు రియల్ టైంలో ఉన్న ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి .var .jar ఫార్మాట్లోనే ఉంటాయి. ఓకేనా, సో మీరు రియల్ టైంలో కూడా మనం జాబ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలాంటి అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తామంటే ఇలాంటి .var .jar ఇలాంటివే మనం డిప్లాయ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
రైట్. సో ఇప్పుడు క్యాటలిన్ డాట్ ఎస్హెచ్ రన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ గేమ్ ఆఫ్ లైఫ్ అని ఇస్తే ఇది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డాకర్ ఇమేజ్లో, అంటే డాకర్ ఇమేజ్ని పుల్ చేసి దాంట్లో ఈ గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ని డిప్లాయ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ట్రెడిషనల్గా నా ఉబుంటూలో చేశాను నేను ఇప్పుడు, కానీ నేను ఏం చేయాలనుకుంటాను ఇప్పుడు డాకర్ ఫైల్లో, అంటే ఒక డాకర్ ఇమేజ్ లోపల నేను ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఆ ఇమేజ్ని ఆ కంటైనర్గా రన్ చేసి ఆ కంటైనర్లో ఈ అప్లికేషన్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు రియల్ టైంలో మనం ఇట్లా ఇప్పుడు చూడండి, ఈ అప్లికేషన్ నేను రన్ చేయాలంటే ఇంత పెద్ద ఉబుంటూ అవసరం లేదు నాకు. సింపుల్గా చిన్న డాకర్ ఇమేజ్ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే తక్కువ సైజు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్. హౌ మెనీ అప్లికేషన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద ఎండ్ యూజర్స్ బై యూజింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెమరీ. తక్కువ మెమరీ యూజ్ చేసుకొని నువ్వు ఎండ్ యూజర్స్కి ఎలా నువ్వు అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దానికోసం మనకు డాకర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. డాకర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లైక్ కంటైనర్ థింగ్. ఓకే, సో డాకర్ ఫైల్ అనేది నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. సో ఆ డాకర్ ఫైల్ని మనం రన్ చేద్దాం. ఓకేనా? సో యు నో ఆల్రెడీ హౌ టు రన్ ద డాకర్ ఫైల్, రైట్? సో డాకర్ బిల్డ్ స్పేస్ -t ఈజ్ నథింగ్ బట్ ట్యాగ్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు మై ఫస్ట్ గేమ్ అని ఇస్తాను, కోలన్ లేటెస్ట్. ఓకే, స్పేస్ డాట్ అని ఇస్తాను. ఇక్కడ డాట్ అంటే కరెంట్ లొకేషన్లోనే డాకర్ ఫైల్ ఉంటుంది కాబట్టి ఆ డాకర్ ఫైల్ కోసం నేను డాట్ అని ఇస్తాను. డాట్ అంటే కరెంట్ లొకేషన్ అనమాట. అట్లా కాకుండా మనం ఎక్కడైనా వేరే చోట డాకర్ ఫైల్ ఉంటే ఆ డాకర్ ఫైల్ యొక్క ఎంటైర్ పాత్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ Ctrl+C అని ప్రెస్ చేశాను, ఎందుకంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ డాకర్ ఫైల్. సో ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది చూడండి ఇక్కడ. ఓకేనా? సో ఈ డాకర్ ఫైల్ ఉంది కాబట్టి ఈ డాకర్ ఫైల్ ఎక్కడుంది? జస్ట్ సింపుల్ టైప్ pwd, అంటే ఈ పాత్ ఉందన్నమాట. అంటే ఈ డాకర్ బిల్డ్ అని మనం ఇచ్చేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద డాట్ అని ఇవ్వకుండా స్పేస్ ఇచ్చి హోమ్ ఉబుంటూ అని ఇచ్చేసి ఇక్కడ మనం డాకర్ ఫైల్ అనేది కూడా ఇస్తామంటే ఇట్లా ఇస్తాం ట్రెడిషనల్గా. ఓకేనా? బట్ మనం ఇదే లొకేషన్లో ఉన్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ హోమ్ ఉబుంటూ డాకర్ ఫైల్ వీఆర్ గోయింగ్ టు గివ్ జస్ట్ డాట్. ఓకే, జస్ట్ డాట్ అనేది ఇస్తాం అనమాట మనం. ఓకే, సో నేను Ctrl+C కొట్టినాను ఇక్కడ, ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. I wanted to change the permissions 755 to Docker file. Right. Now Docker file is in the executable mode. Okay. Now I will build the Docker image by using this Docker file. Enter. చూడండి, ఫ్రమ్ టామ్కాట్ 8.5.77 JR8 టెంపరరీ లోకల్, అది మనకి పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ టామ్కాట్. సో టామ్కాట్ అనేది ఆల్రెడీ ఉంది అని చెప్పి చూపిస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. కానీ మళ్ళీ లేటెస్ట్ ఇది పుల్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ని డిప్లాయ్ చేస్తుంది అనమాట. చూడండి, దిస్ ఈజ్ వాట్ సక్సెస్ఫుల్లీ బిల్ట్. అంటే క్యాటలీనా డాట్ ఎస్హెచ్ కూడా రన్ అయిందనమాట. అంటే ఇప్పుడు ఏమి, జస్ట్ డౌన్లోడ్ న్యూవర్ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ టు మెయింటైనర్ విజన్ ఇన్ఫోటెక్ రన్నింగ్ ఇన్ దిస్ వన్, అంటే ఇంటర్మీడియట్ ప్రాసెస్ అనమాట ఇది. రిమూవింగ్ ఇంటర్మీడియట్ కంటైనర్, అంటే ఈ రిమూవింగ్ ఇంటర్మీడియట్ కంటైనర్ అంటే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ నీడ్స్ టు బి రిమూవింగ్ దట్ ఇంటర్మీడియట్ కంటైనర్. ఓకే, సో అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ యాడ్ గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్. సో గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ వార్ని మనకి యాడ్ చేస్తుంది ఎక్కడ, యూజర్ లోకల్ టామ్కాట్ వెబ్ యాప్స్లో యాడ్ చేసింది అనమాట. నెక్స్ట్ కమాండ్ ఇచ్చాం మనం రన్ చేయమని, క్యాటలీనా డాట్ ఎస్హెచ్ అనేది రన్ అవుతుంది. రన్ అయిపోయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ కంటైనర్ని రిమూవ్ చేసేసింది. నెక్స్ట్ సక్సెస్ఫుల్లీ బిల్ట్ ద ఇమేజ్, సక్సెస్ఫుల్లీ ట్యాగ్డ్ మై ఫస్ట్ గేమ్ లేటెస్ట్. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నువ్వు డాకర్ ఇమేజెస్ అని టైప్ చేస్తే మనకు కావాల్సిన ఇది వచ్చింది చూడండి, ఇది మై ఫస్ట్ గేమ్ ఇదనమాట. సో మన మై ఫస్ట్ గేమ్ అనేది ట్యాగ్ వచ్చి లేటెస్ట్ అని ఉంది. జస్ట్ 55 seconds అగో క్రియేట్ అయింది, సైజు 247 MB. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఉబుంటూ అనేది ఎంత ఉంటుంది మామూలుగా, అంటే ఇది ఉబుంటూ ఇమేజ్ పక్కన పెట్టండి. మామూలుగా ఉబుంటూ సైజ్ ఎంత ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్. ఇప్పుడు ఇది ఉబుంటూ EC2 ఇన్స్టెన్స్ కదా, అంటే ప్రెసెంట్ మనం EC2 ఇన్స్టెన్స్లోనే ఉన్నాం, ఇంకా డాకర్ ఇమేజ్లోకి వెళ్ళలేదు. సో ఉబుంటూ EC2 ఇన్స్టెన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 GB ఉంటుంది అనమాట సైజ్. ఓకేనా? కానీ డాకర్ ఇమేజ్లో దాని సైజ్ ఎంత ఉంది, జస్ట్ 72.8 MB ఉంది. ఓకే, సో ఈ 72.8 MB అనే ఉబుంటూలో మళ్ళీ మనం టామ్కాట్ అనే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేసాము. అది మనకి ఒక 500 MB ఉంటుంది. ఓకేనా, 500 MB ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తాం అనమాట.
ఓకేనా, ఆ ఆప్షన్ డిప్లాయ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, టోటల్ సైజ్ మనకి అరౌండ్ ఒకవేళ 3 GB ఒకవేళ రియల్ అయితే, ఇప్పుడు నేను మీకు మాన్యువల్గా చూపించాను కదా డాకర్ ఇమేజ్లో కాకుండా ఇదిగా. సో దానికోసం అయితే 3 GB ప్లస్ 500 MB ప్లస్ 500 MB టోటల్ 4 GB వేస్టేజ్ ఆఫ్ మెమరీ అవుతుంది అనమాట. అంటే టోటల్ 4 GB అవసరం అవుతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ దీస్ థింగ్స్, ఇఫ్ వి గో ఫర్ డాకర్స్, ఏమవుతుంది, మెమరీ మొత్తం మనకి సేవ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే చూడు, ఇప్పుడు ఇక్కడ ఉబుంటూ అనేది నేను ఇన్స్టాల్ చేసుకుంటే ఎంత, 72.8 MB అంతే ఉంది ఇక్కడ. ఓకే, 72.8 MB. అండ్ టామ్ క్యాట్ విత్ అప్లికేషన్ ఈజ్ 247 MB. సో టోటల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 247 + 72 అరౌండ్ 312 MB అంతే. అంటే చూడండి, అప్పుడు 4 GB ఎక్కడ, 312 MB ఎక్కడ. సేమ్ అప్లికేషనే నేను ఏం చేశాను, ఫస్ట్ నార్మల్ ట్రెడిషనల్ ఉబుంటూలో ఇన్స్టాల్ చేశాను విత్ 4 GB వేస్టేజ్ ఆఫ్ మెమరీ. కానీ సేమ్ అప్లికేషన్ నేను ఒకవేళ డాకర్స్ యూస్ చేసుకొని చేస్తే జస్ట్ 312 MB, అంటే ఇంకా నాకు అరౌండ్ 3.7 GB నాకు ఫ్రీగా ఉంటుంది దేంట్లో, ఒకవేళ నేను డాకర్స్కి వెళ్తే. అంటే అప్పుడు ఆ 3.7 GBలో ఇంకా ఎన్ని అప్లికేషన్స్ నేను రన్ చేసుకోవచ్చు చూడండి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద మేజర్ అడ్వాంటేజ్ వెన్ యూ ఇఫ్ యూ గో ఫర్ డాకర్స్. సో రియల్ టైంలో డాకర్స్లోకి ఎందుకు వెళ్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో దీనికోసమే వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు డాకర్ రన్ స్పేస్, ఇక్కడ మై ఫస్ట్ గేమ్ అనే దాన్ని మనం ఇక్కడ ఇస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే అదే కదా మన రిపాజిటరీ, ఇది అదే కాబట్టి మనం దీన్ని ఇస్తే కూడా సరిపోతుంది ఇక్కడ. రైట్, సో నౌ ఇట్ ఈస్ రన్నింగ్. చూడు ఇక్కడ యాజ్ ఫినిష్, డిప్లాయ్మెంట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్, archive user local tomcat web apps game offline dot for as finished in these things. Starting protocol handler http startup catalina start server startup in 3004 milliseconds. అంటే ఇప్పుడు catalina అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, రైట్. ఈ క్యాటలీనా అనేది ఏంది అని మీకు డౌట్ రావచ్చు. క్యాటలీనా అనేది ఏమంటే అది మనకి అప్లికేషన్ సర్వర్ యొక్క స్టార్ట్అప్ అండ్ స్టాప్ కంట్రోల్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక కార్ ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనకు స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, లైక్ దట్ అప్లికేషన్ సర్వర్ని స్టార్ట్ చేసేదానికి కూడా ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఆ స్క్రిప్టే క్యాటలీనా అనమాట. అంటే ఈ పర్టికులర్ టామ్ క్యాట్కి. ఓకేనా, సో హౌ కెన్ యూ స్టార్ట్ ద టామ్ క్యాట్ అంటే బై స్టార్టింగ్ ద క్యాటలీనా డాట్ ఎస్హెచ్ అంటే సరిపోతుంది మీరు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకో డూప్లికేట్ సెషన్ తీసుకున్నాను, ఉబుంటు. సో sudo bash cd/etc/tomcat9. సో ఇక్కడ మనకి క్యాటలీనా అని ఉంటుంది, cd స్పేస్ క్యాటలీనా. సో ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంటుంది, cd లోకల్ హోస్ట్. సో ఇక్కడ మనకి మేనేజర్ ఉంటుంది అనమాట, మేనేజర్.xml అని ఇవన్నీ ఉంటాయి. సో వీటిలన్నిటిని కూడా మనం ఒకసారి చూస్తే ఏముంటుందో చూద్దాం ఒకసారి. మోర్ స్పేస్ మేనేజర్.xml. సో సింపుల్, దీంట్లో పెద్దగా ఏమీ లేవు. ఇఫ్ యూ సీ హియర్ కాంటెక్స్ట్ పాత్ యూజర్ షేర్ tomcat9 అడ్మిన్ మేనేజర్, యూజర్ షేర్ tomcat9 మేనేజర్. సో దీంట్లో ఉందన్నమాట డాక్యుమెంట్ బేస్. కాంటెక్స్ట్ పాత్ వచ్చి మేనేజర్లో ఉంది. యాంటీ రీసోర్స్ లాకింగ్ ఫాల్స్ ప్రివిలేజ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, లోకల్ హోస్ట్ అపాచీ ఎక్కడ ఉంటుంది ఏమీ అని. ఓకేనా, దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు మనం దీనికి వెళ్దాం. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతానే ఉంది, లెట్ ఇట్ బి. సేపు స్టార్ట్ అవ్వకూడదు. లెట్ మీ చెక్ హియర్ డాకర్ ps స్పేస్ -q. ఓకే, డాకర్ స్పేస్ ps -a. సో ఇక్కడ మై ఫస్ట్ క్యాటలీనా డాట్ ఎస్హెచ్ రన్. సో ఇది 2 minutes బ్యాక్ అప్ అయింది అనమాట ఇది. ఓకేనా, పోర్ట్ 8080 పోర్ట్లో రప్ అయింది. కంటైనర్ ఐడి ఇదనమాట. ఓకేనా, సో ఇప్పుడు కంటైనర్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ జెంకిన్స్ కూడా రన్ అవుతుంది కదా, లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదా జెంకిన్స్ కూడా రన్ అవుతుండేది, అది ఇదే అనమాట. ఓకేనా, దట్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు రన్ ద ఇన్స్టెన్సెస్. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళచ్చు మనం. సో ఆల్రెడీ మీకు నేను
చూపించాను కదా డాకర్ రన్ ఎగ్జిక్యూట్ అని -it అని చెప్పి అది 8081 అని ఇస్తే దాని లోపలికి వెళ్తాం అనమాట. సో హౌ కెన్ వీ గో ఇన్ టు దట్ మీన్స్ జస్ట్ లెట్ మీ షో యూ హౌ టు ఎగ్జిక్యూట్ దట్ వన్. సో మీకు అది ఆల్రెడీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటా. ఐ థింక్ మన డాకర్ దీంట్లో లెట్ మీ చెక్ దట్. డాకర్ ఫైల్ మాంగోడిబి. సో ఈ మాంగోడిబిలో ఉంటుంది మీకు. సారీ ఇది డాకర్ ఫైల్ కదా, ఇది అవసరం లేదు మనకి. మాంగోడిబి ఇక్కడ ఉంది చూడండి. ఇది కూడా మీకు పంపిస్తాను నేను. ఆల్రెడీ నేను చేశాను ఇది. ఓకే, లేబుల్ ఆథర్ గేమ్ ఆఫ్ లైఫ్ డాట్ ఎక్స్పోజ్ 8080 అని ఉంటుంది చూడ. అది కూడా ఇవ్వచ్చు మనం దాంట్లో. నేను ఎక్స్పోజ్ 8080 అని ఇవ్వలేదు, బట్ డోంట్ వరీ. ఇక్కడ https github.comలో ఉంటుంది గేమ్ ఆఫ్ లైఫ్ .war. నేను మీకు లింక్ పంపిస్తాను, అది మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. రైట్, దీంట్లో ఉంటుంది మనకి. దీంట్లో చూద్దాం. రైట్, సో ఇది మనకు కావాల్సింది డాకర్ ఎగ్జిక్యూట్ -it. ఇది కంటైనర్ నేమ్ ఇస్తే దాని లోపలికి వెళ్తాం, అంతే సింపుల్. సో ఇక్కడ డాకర్ స్పేస్ exec స్పేస్ -it స్పేస్, సో ఇక్కడ కంటైనర్ ఐడి ఇచ్చేస్తే స్పేస్ బ్యాష్. చూడండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు టామ్ క్యాట్లో ఉన్నాం, యూజర్ లోకల్ టామ్ క్యాట్. సో మన ఫైల్లో కూడా మనం ఏం ప్లేస్ చేసాం, ఎక్కడ ప్లేస్ చేసాం, యూఎస్ఆర్ లోకల్లో ఇచ్చామన్నమాట. అంటే ఎక్కడ గేమ్ ఆఫ్ లైఫ్ .war ఎక్కడ యాడ్ చేసాం మనం, యూఎస్ఆర్ లోకల్ టామ్ క్యాట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి వెబ్ యాప్స్ గేమ్ ఆఫ్ లైఫ్ .war అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ కంటైనర్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు మనం కంటైనర్లో ఉన్నాం మనం ఇక్కడ, ఓకేనా. చూడండి ఇప్పుడు యూనియం అంటే నేను ఇక్కడ లైనెక్స్ అని చూపిస్తుంది, కానీ దేంట్లో ఉన్నాను నేను ఇప్పుడు, root@9313 అంటే కంటైనర్లో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఇన్ ఉబుంటు. ఓకే, నేను ఇక్కడ లేను ఇక్కడ. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాన్ఫిగ్ అని యూస్ చేస్తాం, చూపించదు, ఐపీ స్పేస్ కూడా ఉండదు. ఓకే, రైట్. సో మనకు ఆల్రెడీ తెలుసు 8080 అని పోర్ట్ నెంబరు, బట్ ఐపీ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఓకే, ఎల్ఎల్ అని వస్తే ఇక్కడ మనకి వెబ్ యాప్స్ అని ఉంటుంది, గో టు వెబ్ యాప్స్. సో ఇక్కడ మనకి గేమ్ ఆఫ్ లైఫ్ .war అనేది ఉంది చూడండి. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ we have placed inside the user local tomcat web apps. సో ఇది మనం ఇచ్చిన పాత్ కాబట్టి ఇక్కడ వచ్చి మనకి డిఫాల్ట్గా అప్లికేషన్స్ ఉంటాయి. రియల్ టైంలో కూడా సేమ్ ఇదే పాత్ ఉంటుంది, యూఎస్ఆర్ లోకల్ టామ్క్యాట్ వెబ్ యాప్స్ అని. సో సేమ్ పాతే ఉంటుంది, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. సో మనం ఇక్కడ ఏదైతే ఇచ్చినామో పాత్ దాంట్లోనే ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ కస్టమైజ్డ్ పాత్ ఏదైనా ఉంటుంది మనకి అన్నప్పుడు మనకి రియల్ టైంలో చెప్తారు వాళ్ళు. అంటే ఈ యాడ్ అప్లికేషన్ మనం ఎక్కడ యాడ్ చేయాలి అనేది వాళ్ళు అప్లికేషన్ వెబ్ యాప్స్ అనేది ఒక ఫోల్డర్ పెట్టుకుంటారు సపరేట్గా. సో ఆ ఫోల్డర్లో మనం ఇవ్వచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తారనమాట. సో అప్పుడు మనం ఆ పర్టికులర్ పాత్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, మనకి అప్లికేషన్ వచ్చి అప్లికేషన్ టీమ్ నుంచి వస్తుంది. వీ నీడ్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు దట్ టీమ్ బై క్రియేటింగ్ ద డాకర్ ఇమేజ్ అండ్ దెన్ రన్నింగ్ ద డాకర్ కంటైనర్ అండ్ దెన్ యూ నీడ్ టు ప్రొవైడ్ దీస్ థింగ్స్. అంటే మనం డాకర్ ఇమేజ్ రన్ చేసి ఆ డాకర్ కంటైనర్గా రన్ చేసిన తర్వాత డాకర్ కంటైనర్ లోపలికి వెళ్ళి కూడా మనం చూపించాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు చెక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే, ఇది కాదు. ఓకే, ఇంత పని లేదు మనకి. ఓకే, దట్స్ ఆల్. అంటే ఇప్పుడు నేను మీకు మాన్యువల్గా ఎలా మనం ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి, తర్వాత డాకర్ ఇమేజెస్లో ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, రైట్. సో టైం అయిపోయింది ఇక్కడ, నేను మీకు లింక్ పంపిస్తాను కొద్దిసేపట్లో, జాయిన్ అవ్వండి. ఓకేనా. ఓకే సార్.